మన ముఖానికి జుట్టే అందం. మన అపియరెన్స్, కాన్ఫిడెన్స్ అలాగే ఏజ్‌ని డిఫైన్ చేస్తుంది మన జుట్టు. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి వారికి కూడా జుట్టు ఊడిపోతుంది. అసలు ఈ జుట్టు ఊడిపోవడానికి కారణాలేంటి? అలాగే న్యాచురల్ రెమెడీస్‌తో పాటు మీ డైట్‌లో ఈ హెల్తీ హెయిర్ కోసం ఏ ఫుడ్స్ తీసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఫస్ట్ అసలు జుట్టు పెంచుకోవడం అనే దాన్ని పక్కన పెడితే ఉన్న జుట్టుని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టండి. మన జుట్టు ఊడిపోవడానికి ముఖ్యంగా మన జెనెటిక్స్ కారణమైతే కొన్ని ఇంటర్నల్ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, బాడీలో ఐరన్ లెవెల్స్, వైటమిన్ డి, B12, జింక్, కాపర్ ఇవన్నీ తక్కువ ఉన్నా సరే జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఈ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ముఖ్యంగా 50% పైగా మహిళల్లో ఈ హెమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మీ హెమోగ్లోబిన్ చెక్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జుట్టు ఊడిపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చి మన బాడీలో ఎక్కువ హీట్ ఉండడం. అందుకే చూడండి, ఎప్పుడైనా వైరల్ ఫీవర్స్ వచ్చినా, టైఫాయిడ్, మలేరియా వచ్చిన తర్వాత 3 నెలల్లో ఎక్కువ జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అందుకే మీ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్సే కాక కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా మన జుట్టు ఎక్కువ ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా, అలాగే పొల్యూషన్, స్ట్రెస్ లెవెల్స్, ఇంకా హై యూసేజ్ ఆఫ్ కెమికల్ ప్రొడక్ట్స్ వీటన్నిటి ద్వారా కూడా జుట్టు ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. కొన్ని హెల్త్ కండిషన్స్లో కూడా ఈ జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. లైక్ థైరాయిడ్ ఇష్యూస్ అని, పీసీఓడి ఉన్న, మెనోపాజ్ స్టేజ్, అలాగే లాక్టేటింగ్ మదర్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్లో కూడా ఈ జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. మీ జుట్టు ఊడకుండా ఉండాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా సరైన టైంలో మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం. జుట్టు పెరగడానికి ఈ హెయిర్ గమ్మీస్ అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. దాని బదులు ఆ మనీని మీరు ఫుడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఈ స్కిన్ ఇంకా హెయిర్ అనేది ఎప్పుడు కూడా ఇన్సైడ్ అవుట్గా ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం బట్టే ఎప్పుడు కూడా మన స్కిన్ ఇంకా హెయిర్ యొక్క హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. మీ జుట్టు రాలకుండా ఉండాలన్నా, కుదుళ్ళు గట్టి పడాలన్నా సరే కొన్ని న్యాచురల్ టిప్స్ చూసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ బాడీలోని హీట్ తగ్గించుకోండి. అమ్మాయిలైతే రోజు విడిచి రోజు, అబ్బాయిలైతే రోజు కూడా చన్నీళ్ళతో తలస్నానం చేయాలి. యూజువల్గా మన తల వరకు ఆక్సిజన్ సరిగా వెళ్ళదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రోజు చన్నీళ్ళతో తలస్నానం చేయడం ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గి మన స్కాల్ప్ మీద ఉన్న జిడ్డు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మీ స్కాల్ప్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చూసుకోండి. ఒకవేళ డాండ్రఫ్ సమస్య ఉంటే కనుక మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి దానికి మాడుకు పట్టించి తలస్నానం చేయండి. దీని ద్వారా మీ డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే మీ తలలోని హీట్ తగ్గి కుదుళ్ళు కూడా గట్టిగా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ జుట్టు దూకోవడానికి ఒక వుడెన్ కోమ్ని యూజ్ చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ కోమ్స్ ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీని క్రియేట్ చేసి మీ జుట్టుని ఇంకా లాగడానికి ట్రై చేస్తాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి వీ కాంట్ ఫిక్స్ యువర్ జెనెటిక్స్, బట్ వీ కెన్ ఫిక్స్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. డైట్ విషయానికి వస్తే అసలు హెయిర్ గ్రోత్కి ఏ ఫుడ్స్ మంచిదో ఇప్పుడు చూసుకుందాం. మన హెయిర్ అండ్ స్కిన్ అనేవి ప్రోటీన్తోనే తయారవుతాయి. మన స్కిన్ కొల్లాజన్ అనే ప్రోటీన్ తోటి, మన హెయిర్ కెరాటిన్ అనే ప్రోటీన్ తోటి. సో మీ డైలీ డైట్లో ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. లైక్ పప్పులని, లెంటిల్స్, చనా, రాజ్మా, చోలే, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, అలాగే పెరుగు, పనీర్, ఎగ్స్, ఫిష్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. రోజు ఉదయాన్నే లేదా ఈవినింగ్ స్నాక్స్లో అయినా సరే ఒక గుప్పెడు నానబెట్టిన నట్స్ ఇంకా సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ బదాం ఇంకా నట్స్ కాస్ట్లీ అనుకుంటే ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళని నానబెట్టి ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవి కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇంకా ప్రోటీన్ బార్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే మనం న్యాచురల్గా తీసుకునే ప్రోటీన్ ఫుడ్స్లోనే బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇవి మన బాడీలో ఈజీలీ అండ్ రెడీలీ అబ్జార్బ్ అవుతాయి. మన హెయిర్కి బయోటిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీ డైట్లో బయోటిన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. లైక్ పన్నీర్ అని, మష్రూమ్స్, ఫ్లాక్స్ సీడ్స్. అలాగే ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ఆకుకూరలు, మునగాకు, తోటకూర, పుదీనా వీటిలో కూడా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆకుకూరలు తీసుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకొని తీసుకోండి. దీనివలన ఐరన్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. రోజు ఉదయాన్నే పరగడుపున ఆవ్లా ఇంకా కరివేపాకుతో చేసిన జ్యూస్ తీసుకోండి. దీనివలన మీ హెయిర్ గ్రోత్లో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి, అలాగే మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఫుడ్తో పాటు నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. రోజు రాత్రి పడుకునే ముందు వుడెన్ కోమ్ తోటి మీ హెయిర్ని రివర్స్ డైరెక్షన్లో కోమ్ చేయండి. దీని ద్వారా మీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ బ్రెత్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కనీసం రోజుకి 10-15 నిమిషాల వరకు చేయండి. ఎందుకంటే డీప్ బ్రీదింగ్ చేయడం ద్వారా మన బాడీలోని ఆక్సిజన్ లెవెల్స్ అన్ని సెల్స్కి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. మీ హెయిర్ బాగుండాలంటే కొన్నిటిని అవాయిడ్ చేయాలి. ఫస్ట్, యూసేజ్ ఆఫ్ హై కెమికల్ ప్రొడక్ట్స్ ఇంకా కెమికల్ ట్రీట్మెంట్స్.
అలాగే మీ డైట్లో షుగర్ని కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే షుగర్ అనేది మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఇంకా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సో ఒక హెల్దీ హెయిర్ కోసం ఈ న్యాచురల్ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీ డైట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుని క్వాలిటీ స్లీప్ ఇంకా డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.